అంటే రోడ్ల వరకు అయితే క్లియర్ అయ్యాయి. ముందు జగన్ ఉండేటప్పుడు అంటే అంతగా రోడ్లు బాగుండేవి కాదు. ప్రెజెంట్ అయితే మొత్తం నీట్‌గానే ఉంది. చంద్రబాబు డెవలప్ చేస్తారని నమ్ముతున్నారైతే. నమ్ముతున్నాను సార్. అంటే గతంలో చూసినట్లయితే పరిశ్రమలన్నీ వెనకబడిపోయాయి. నిరుద్యోగ అవును. సమస్య కూడా చాలా ఎక్కువ. అవును. నిరుద్యోగ ఎక్కువే ఉండేది. అప్పుడు లోకేష్ గారు కష్టపడుతున్నారు. అవును. అవును. ఎట్లా ఉండబోతుంది? బానే ఉంటదనిపిస్తుంది సార్. ఉద్యోగాలు కూడా తీస్తున్నారు కదా! కానిస్టేబుల్‌వి కూడా ఉండిపోయాయి. అవి కూడా క్లియర్ అవుతున్నాయి. ఈవెంట్స్ మొన్ననే అయ్యాయి. అదే క్లియర్ అవుతదని నమ్ముతున్నాను నిరుద్యోగం. అంటే ఇప్పుడు పరిశ్రమలన్నీ వెనకబడిపోయాయి. హ్మ్. లోకేష్ గారు నిరుద్యోగ వాటిపైన కూడా శ్రద్ధ పెట్టారు కదా! అవైతే త్వరలోనే అవుతాయని నమ్ముతున్నాను నేనైతే. గతంలో ఎట్లా ఉండేది మరి? అవన్నీ ఎక్కడ ప్రాజెక్ట్స్, పోలవరం ప్రాజెక్ట్స్ ఇవన్నీ ఎక్కడివక్కడే ఉండిపోయాయి. ఇప్పుడు వాటిపైన కూడా శ్రద్ధ చూపిస్తున్నారనైతే నాకు తెలుస్తుంది. ఇప్పుడైతే చాలా వరకు మారిందని నమ్ముతాను నేనైతే. ఇప్పుడు లేదా శక్తి యాత్ర ఓకే. మహిళల కోసం ఇది ఎట్లా ఉండబోతుంది? యూజ్ అవుతదని అనుకుంటున్నాను సార్. ఏ విధంగా మరి? అంటే మహిళల పరంగా చాలా వరకు చాలా జరుగుతున్నాయి కదా! ఈ రేప్ కేసెస్ ఇవన్నీ. వాటి పరంగా అయితే చాలా హెల్ప్ అవుతదని అనుకుంటున్నాను. శక్తి యాత్ర. హ్మ్. టోటల్‌గా చూస్తే చంద్రబాబు మీద నమ్మకం ఉందంటారా డెవలప్ అనిపిస్తుంది సార్. ఉంది. ఏ విధంగా? అదే చెప్తున్నాను కదా! ఈ రోడ్ల పరంగా అయినా, డెవలప్ పరంగా అయినా, ఉద్యోగాల కోసం కూడా శ్రద్ధ పెడుతున్నారు. టోటల్‌గా అయితే బాగుంది. బాగుంటదని అనుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీకి ఉన్న ఘనత ఏంటంటే 82 మార్చి 29 అన్న నందమూరి తారక రామారావు పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఒకే విధానం, సంక్షేమం, అభివృద్ధి. ప్రజలకు సంక్షేమంతో పాటు మౌలిక వసతులు, రోడ్లు, అభివృద్ధి కూడా తెలుగుదేశంలో అయ్యిందని చెప్పడానికి ఇప్పుడున్న తెలంగాణ హైదరాబాద్ సిటీయే తార్కాణం. అందులో ఎన్టీ రామారావు గారి తర్వాత ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక బ్రాండ్ ఇమేజ్. హైదరాబాద్కి తెలంగాణ ఉందంటే ఆంధ్రప్రదేశ్ మీకే ఉందని చెప్పి ఢిల్లీలో నారా లోకేష్ని కేంద్ర మంత్రులు అడిగితే మాకు చంద్రబాబు నాయుడు ఉన్నాడు, అభివృద్ధిని పరుగులు పెట్టించే నాయకుడు ఉన్నాడు, సంపద సృష్టించగలడు, అడ్మినిస్ట్రేషన్ చేయగలడు, అట్ ద సేమ్ టైం ప్రజలకు సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా కలిపి చేసి సామర్థ్యం ఉంది. ఇప్పుడు టీడీపీ అనే పార్టీ ప్రజల నుంచి పుట్టింది అంటున్నారు. దీని మీద మీరు ఎప్పుడు పేద ప్రజల పక్షాన ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ. మీకు ఏ సంక్షేమ పథకం చూసినా తెలుగుదేశం పార్టీ నుంచే ఉద్భవించింది. అది ₹2 కిలో బియ్యం, జనతా వస్త్రాలు, తర్వాత అంగన్వాడీ కేంద్రాలు, గురుకుల పాఠశాలలు, ఇలా చెప్పుకుంటూ పోతే తెలుగుదేశం హయాంలోనే జరిగినవి. తిరుపతి కొండ మీద అన్నదానం కూడా ప్రారంభించింది తెలుగుదేశం పార్టీయే. ఈ పార్టీకి 40 సంవత్సరాల చరిత్ర ఉంది, అభివృద్ధిని చేసే సత్తా ఉంది. బీసీలు మహిళలే టీడీపీకి బలం అంటున్నారు. దీని మీద మీరు మీరు 82 పార్టీ పెట్టిన తర్వాత చూసుకుంటే ఒక బీసీ నేత స్పీకర్ అవ్వాలన్నా, ఒక బీసీ మహిళ మినిస్టర్ అవ్వాలన్నా, బీసీ నాయకులు చట్టసభల్లో ఉన్నత పదవులు అనుభవిస్తున్నారన్నా అది తెలుగుదేశం పార్టీ పెట్టిన నూతన వరవడి. 2024లో చరిత్ర విజయానికి సాధించిన కారణాలు ఏమంటారు? రాజశేఖర రెడ్డి కొడుకుగా జగన్మోహన్ రెడ్డికి నవరత్నాల ముసుగులో ప్రజలు ఒక అవకాశం అయితే ఇచ్చారు. ఆ అవకాశాన్ని ప్రజావేదిక కూల్చివేతతో వాళ్ళ విధ్వంసాన్ని వాళ్ళే సృష్టించుకున్నారు. ప్రతిపక్ష నాయకుల మీద అనాలోచిత దాడులు, అక్రమ అరెస్టులు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎస్సీ వాళ్ళ మీద వేధింపులు, అనంతబాబు అనే ఎమ్మెల్సీ ఎస్సీ వ్యక్తిని హత్య చేయించి డోర్ డెలివరీ చేసిన ఘనత వైఎస్ఆర్సీపీకి పార్టీకే దక్కుతుంది. వాళ్ళ నిర్ణయాలు అలాగైతే గత 5 సంవత్సరాలుగా వాళ్ళ మంత్రులు, వాళ్ళ ఎమ్మెల్యేలు పచ్చి బూతులు తిట్టి సభ్య సమాజం తలదించుకునే విధంగా తిట్ల దండకం చేశారు. వాళ్ళ గొయ్యి వాళ్ళే తవ్వుకున్నారు. ఆ కసితో ఆంధ్రప్రదేశ్ ప్రజలు 2024 కూటమి ప్రభుత్వానికి బ్రహ్మాండమైన స్ట్రైక్ రేట్ ఇచ్చారు. కూటమి ప్రభుత్వాన్ని పరిపాలనలోకి తీసుకొచ్చారు. తర్వాత ఎలా ఉంది పరిపాలన? కుటుంబ గవర్నమెంట్ ఇచ్చిన పరిపాలన అంటే గడిచిన 5 సంవత్సరాలకి ఇప్పుడు చూసుకుంటే 100% బెటర్ పరిపాలనలో.
ఏ విధంగా శాంతి భద్రతలు కానివ్వండి, అన్ని విధాలు కూడా నెంబర్ 1 ఉంది. ఎటువంటి ప్రజలకు ఇబ్బందులు లేవు, చాలా బాగుంది. అంటే గత పరిపాలనకి ఇప్పటికే డిఫరెన్స్ ఉంది. డిఫరెన్స్ అండి, గతంలో పరిపాలన చేయలేదు సార్, వాళ్ళు ఆడుకున్నారు, ఎంజాయ్ చేశారు అంతే. గతంలో దాన్ని పరిపాలన అనరు. పరిపాలన అంటే ఇది ఇప్పుడు జరుగుతుంది సార్, ఈ 10 ఏళ్ళ నుంచి ఇది పరిపాలన. సరే, జగన్మోహన్ రెడ్డి అంటున్నారు ఈ గవర్నమెంట్ వచ్చి పథకాలు ఇవ్వట్లేదు, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తుంది, అది ఇదని మాట్లాడుతున్నారు. అది ఎట్లా అంటే సార్, డిసప్పాయింట్ ఉన్నారు సార్. డిసప్పాయింట్ ప్లస్ డిప్రెషన్ ఏంటంటే 160 సీట్ల నుంచి వాళ్ళు 170 ఎక్స్పెక్ట్ చేసి ఇప్పుడు ఏంటి 11 పడిపోయారు కదా, వాళ్ళు ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళకి తెలియట్లేదు. నోటికి వచ్చినట్టు జగన్ అట్లా మాట్లాడతాడు, ప్రతి బొత్స మాట్లాడతాడు, ఈ రకరకాల పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు. వాళ్ళ మాటలు మనం పరిగణలోకి తీసుకోకూడదు, ఎందుకంటే పిచ్చెక్కున్నారు వాళ్ళు. ఈ ఇప్పుడు మాడేసి ఆ వేస్ట్ అనమాట, వాళ్ళ గురించి మనం మాడకూడదు, వేస్ట్. అంటే సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటారు 3 నెలలు 3 సంవత్సరాలు ఆగండి, నెక్స్ట్ మన గవర్నమెంట్ వస్తుంది, అందరికి చక్కగా ఉంటుంది, అది మళ్ళీ నేనే ముఖ్యమంత్రి అవుతాను, అది ఇదని మాట్లాడుతుంటారు. అంటే అక్కడ ఆంధ్ర అంటే కర్ణాటక. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర కాదు, ఇప్పుడు కర్ణాటక గెస్ట్ హౌస్ ఉంటున్నాడు కదా, అక్కడ ఏమన్నా సపరేట్ ఏమైనా స్టేట్ సపరేట్ చేసుకుని అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేస్తాడు. కానీ ఆంధ్రాలో గవర్నమెంట్ కాదు, అడుగు పెడతానికి కూడా 3 ఏళ్ళు కాదు 30 ఏళ్ళ తర్వాత కూడా అడుగు పెడతానికి అవకాశం లేదు ఆయనకి. అది పోగొట్టుకున్నాడు. ఎందుకంటే గత 5 ఏళ్లలో అట్లా చూపించాడు ప్రజలకి. పరిపాలన అనే దాన్ని మర్చిపోయారు. ఇప్పుడు మీరు అడిగారు కదా పరిపాలన ఎట్లా ఉంది, అది పరిపాలన కాదు, అదొక ఆటకాయి కాదు. ఆడుదాం ఆంధ్ర అన్నారు సార్, అట్లా ప్రజలతో ఆడుకున్నారు 5 ఏళ్లలో. అది అంటే సార్ అంబటి రాంబాబు అంటున్నాడు ఈ గవర్నమెంట్ వచ్చి రాక్షస పాలన చేస్తుంది, కక్ష సాధింపులు చేస్తుంది, తప్పు అరెస్టులు చేస్తుంది, అది ఇదని మాట్లాడుతున్నారు. దాని మీద అంబటి రాంబాబు గారు చెప్పిన దాన్ని కరెక్టే అండి, కక్ష సాధింపే. ఎందుకంటే అంతకుముందు ఆయన సీక్రెట్ ఫోన్స్ మాడుకుంటాం, గంట వస్తావా అరగంట వస్తావా అవన్నీ ఇప్పుడు లేవు కదా. ఇప్పుడు జరగరు ఈ గవర్నమెంట్ అంటే అట్లాంటి ర్యాంప్ క్యారెక్టర్లు జరగనివ్వరు. అది కక్ష సాధింపు కదా ఆయనకి. ఆయన వరకు చూసుకుంటే ఎందుకంటే ఆ స్థాయికి పోలవరం దానికి ఇరిగేషన్ మినిస్టర్ చేశారు కదా. ఈ గవర్నమెంట్లో అట్లాంటివి ఉండవు. అందుకంటే ఆయన కనిపిస్తుంది రాక్షస పాలన, నేను ఉన్న ఫ్రీడమ్ మొత్తం నాకు పోయిందని చెప్పి. పబ్లిక్ అట్లా అనుకోవట్లా. పబ్లిక్ ఏంటంటే అన్ని సంక్షేమ పథకాలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి, లోన్లు స్టార్ట్ అయిపోయినాయి, మేళాలాగా పండగలా జరుగుతుంది లోన్లు. ఈ చూడండి వాళ్ళ కార్పొరేషన్ దగ్గర ఎంపీ గారు, విజయవాడ ఎంపీ గారి ఆఫీస్ కానీ, మచిలీపట్నం ఎంపీ గారి ఆఫీస్ కానీ, అన్ని చోట్ల కూడా కార్పొరేషన్ లోన్లు కానీ లేకపోతే ఎంఎస్ఎంఈ లోన్లు కానీ అన్ని ఒక పండగ వాతావరణంలో జరుగుతుంది. వాళ్ళ పబ్లిక్ ఏంటంటే గడిచిన 5 ఏళ్లలో రేపు పరిస్థితి ఏంటని చెప్పి ఆలోచించారు. ఈ ఆంధ్రాలో ఉండాలా లేకపోతే మన హైదరాబాద్ వెళ్ళిపోవాలా అని చెప్పి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు నెక్స్ట్ మనకి ఏదో ఒకటి ఉంటుంది ధైర్యంతో ఇవ్వాలి. మీరు రోడ్లు చూడండి మొత్తం కిక్కిరిసి ఏదో ఒక వ్యాపారం చిన్నది కానీ జరుగుతానండి, ఏదో ఒకటి జరుగుతుంది. ఈ రియల్ ఎస్టేట్ రంగం కానీ ఏదైనా సరే నెక్స్ట్ ఉంది అనే భరోసా ఉంది ఈ గవర్నమెంట్లో ఈ 10 నెలల్లో. దాని గురించి అసలు ఇబ్బంది ఏం లేదు, హ్యాపీగా ఉండొచ్చు అందరూ.